డెలివరీ కానీ సిజేరియన్ కానీ అయిపోయిన తర్వాత దమ్ము ఆయాసం వస్తుంది అని వస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటారు. మేము వెంటనే కంగారు పడి కార్డియాలజిస్ట్ని పిలుస్తాము. వాళ్ళు వచ్చి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి వచ్చింది ఈ పేషెంట్కి, లేదా సాధారణ పరిభాషలో చెప్పాలంటే పీపీసీఎం వచ్చింది అంటూ ఉంటారు. అది ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తాను చెప్పండి డాక్టర్ గారు. చాలా మంచి ప్రశ్న. చాలామంది పాపం మంచి డెలివరీ అయిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు. సడన్గా మదర్కి బాగా బ్రెత్లెస్నెస్, గాలి ఆడకపోవడం, కాళ్ళు వాపు రావడం, ఆక్సిజన్ తగ్గిపోవడం సడన్గా తీసుకొస్తారు ఎమర్జెన్సీలో. సో ఇదేంటంటే మీరు అన్నట్టు పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి ఆర్ పెరిపార్టమ్ కార్డియోమయోపతి కూడా అంటారు దీన్ని. ఓకే. ఎందుకంటే డెలివరీ తర్వాతనే కాదు, డెలివరీ కన్నా ముందు ఒక 2 weeks బిఫోర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 months పోస్ట్ డెలివరీ వరకు ఎప్పుడైనా రావచ్చు ఇది. ఓకే. సడన్గా హార్ట్ వీక్ అయిపోతుంది, పంపింగ్ అనేది 60% ఈఎఫ్ ఉన్నది సడన్గా 25% 30% వచ్చేస్తుంది. ఓకే. ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? దీనికి కారణాలు ఏంటంటే చాలా వరకు ఇడియోపతిక్ ఉంటుంది, చాలా వరకు కారణాలు తెలియదు. బట్ మనకు తెలిసిన కారణాలు ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఓకే, అలాగే ఏజ్ ఎక్కువ ఉండడం, ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి మదర్ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా, అలాగే వేరే డయాబెటీస్ లేకుంటే హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో ఉన్నట్టయితే, ఓవర్ వెయిట్ ఒబేసిటీ వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి, అలాగే కొంచెం సెలీనియం జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ. సో కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా, వైరల్ కార్డియోమయోపతి లాగా. అవును, చాలా మంది ఫీవర్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఫీవర్ ఫాలోడ్ బై ఈ కార్డియోమయోపతిలో. ఓకే. సో వైరల్ కార్డియోమయోపతి అంటాం, బట్ ఈ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ కాబట్టి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాం. ఓకే. దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామండి? సో రెగ్యులర్ ట్రీట్మెంట్ మన కార్డియోమయోపతికి మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్, ఎల్వి డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్తో వస్తారు కదా, అలాగే ఫస్ట్ ఫ్లూయిడ్ అనేది బాగా మొత్తం బాడీలో ఫ్లూయిడ్ నిండిపోతుంది, ఓకే, లంగ్స్లో కూడా నిండిపోతుంది బికాస్ పంపింగ్ ముందుకు చేయకపోవడం వల్ల. ఓకే. సో ఫస్ట్ డైయూరిటిక్స్ ఇస్తాం, ఫ్లూయిడ్ని తగ్గిస్తారు, తగ్గడం గుండె మీద పని భారాన్ని తగ్గిస్తాం. సో యూరిన్లో ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది డైయూరిటిక్స్ చేయడం వల్ల. అలాగే గుండె గట్టిపడడానికి డోబుటమైన్ వేరే మెడిసిన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్, అవి పెడతాం. స్లోగా ఇవ్వాలి అవి, ఎట్లా అంటే అట్లా ఇవ్వడానికి లేదు. చాలా మంది పేషెంట్స్ మేము ఇంటికాడ తెచ్చుకుంటాము రాసేయండి అంటారు. ఎవ్రీ మినిట్ మైక్రోగ్రామ్స్లో వెళ్ళాలి అనమాట. ఒక 24 to 48 hours ఈ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్, డైయూరిటిక్స్, కొన్ని బీటా బ్లాకర్స్, యాంటీబయాటిక్స్ ఒకవేళ కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే అవును ఇస్తూ ఉంటాం. కొన్ని కార్నిటార్ అనే కార్డియాక్ మజిల్ రియాక్టివేటింగ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇస్తే ఇట్స్ ట్రీటబుల్ కాజ్. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా డాక్టర్ గారు? చాలా వరకు. సో ఈ ఒకసారి వచ్చిన వాళ్ళకి 30% 33% నార్మల్ అయిపోతారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ దే కెన్ కోప్ ఫర్ అదర్ ప్రెగ్నెన్సీ. ఒక 33% మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ వస్తుంది, నార్మల్ అయిపోతారు. అగైన్ దే విల్ కమ్ విత్ పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి. ఎంత శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు డాక్టర్ గారు? ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ 95 to 100% హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. ఓకే. బట్ దీంట్లో 33% నార్మల్ అయిపోతారు, 33% అలాగే ఉండిపోతారు, 33% వరకు లైఫ్ డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోర్టాలిటీ కూడా ఎక్కువే ఉంది దీనికి. ఓకే. సో పీపీసీఎం అనేటువంటిది ఒక కార్డియాక్ యూనిట్లో డాక్టర్ పర్యవేక్షణలో ఇన్ పేషెంట్గా ట్రీట్ చేయాల్సినటువంటి కండిషన్. వచ్చితే ట్రీటబుల్ కాదు, తొందరగా ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తూ ఒక 2 daysలో రికవర్ అయ్యే ఛాన్స్.